శ్రీకాంత్ గారి గురించి చెప్పాలి అంటే ఒక లవర్ బాయ్ కానీ ఫ్యామిలీ హీరో కానీ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ కానీ ఈవెన్ పౌరాణికమైన క్యారెక్టర్ కానీ మీరు ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేసేసారు, ఏది మిస్ చేయలేదు, ఏది వదలలేదు. సో ఇప్పుడు మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా సో టెర్రర్ సినిమా రాబోతున్నారు. సో ఫస్ట్ ఎలా ఉన్నారు సార్, లైఫ్ ఎలా ఉంది, ఏంటి సంగతి? హ్యాపీగా ఉంది. నేను కూడా వెయిటింగ్ అనమాట. అంటే టెర్రర్ ఫిలిము అంటే చాలా పోలీస్ ఆఫీసర్లు చేశాను, బట్ కట్గోన్ పవర్ఫుల్ క్యారెక్టర్ చేశాను. ఇది కూడా ఏంటంటే అండర్ ప్లేతో ఉండే ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనమాట. అంటే సతీష్ కాసిరెడ్డి డైరెక్టర్ దీనికి హోప్ చేశాడు అంతకుముందు, దాంట్లో నేషనల్ స్క్రీన్ ప్లే బెస్ట్ నేషనల్ అవార్డు వచ్చిందన్నమాట. ఆయన కథ చెప్పగానే ఇది మీ సినిమా సార్, ఇది నా సినిమా కాదు అన్నాను. ఎందుకంటే అట్లా అన్నారు సార్ అన్నాడు. ఏం లేదండి, ఇది మీ స్క్రిప్ట్, ఇది రెగ్యులర్గా ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ని టచ్ చేయాలంటే కొంచెం గట్స్ కావాలి, ప్లస్ క్లారిటీ కావాలి. ఫస్ట్ థింగ్ స్క్రీన్ ప్లేలో క్లారిటీ కావాలి. చెప్పేటప్పుడు మనం కరెక్ట్గా జడ్జ్ చేయలేం, సినిమా డెఫినెట్గా బాగా ఆడుతుంది, బాగా పే చేస్తుంది అనేది మనం చేయలేము అనమాట. సరే, ఓన్లీ ఏంటంటే ఆ చెప్పిన విధానాన్ని ఆయన దీన్ని బట్టి డెఫినెట్గా ఈయన బాగా చేస్తాడు, బాగా స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చేయడం జరిగింది అనమాట. ఆయన ఏదైతే చెప్పాడో నాకు కళ్ళకు కట్టినట్టు ఎట్లా అనిపించిందో అలాగే ఫిలిం తీసుకెళ్ళడం. టెర్రర్ అని ఫిలిం ఇది బాగా అండర్ ప్లేతో ఉంటుంది, కమర్షియల్ టచెస్ ఉంటాయి అన్నమాట. అంటే టెర్రరిజం మీద బ్యాక్డ్రాప్ తీసుకొని చక్కటి ఒక పోలీసుడి కథ, అతని ట్రావెల్ ఎలా అయింది, అతని అంటే ఒక టెర్రరిస్ట్ అటాక్స్ ఎలా ఉంటాయి ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. జనరల్గా ఏంటంటే బాంబ్స్ పెట్టడం, దాన్ని డిఫ్యూజ్ చేయడం, ఇటువంటి ఎవరి మీద అటాక్ చేయడం అట్లా చేశారు. బట్ దీంట్లో ఉన్న కొత్తదనం ఏంటంటే అసలు టెర్రరిజము ఎలా ప్లే అవుతుంది, అసలు ఎలా చేసుకున్నారు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ప్లేస్లో ఉండి వాళ్ళ నెట్వర్క్ ఏంటి అనేది బాగా ఇంట్రెస్టింగ్ తీసుకెళ్ళాడు. ఆ ఇంట్రెస్టింగ్ పాయింటే ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. ప్రతి ఒక్కటి కొంచెం చిన్న అనుమానంగా ఆడియన్స్ కూడా చిన్న అనుమానం కలుగుతాం, ఓ ఇదేంటి ఇక్కడ ఎందుకుంది,